హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడుతున్నాం. మీరు సీరియల్ రివ్యూలు ఎలా అయితే ఆదరిస్తూ ఉంటారో అదేవిధంగా మనం బిగ్ బాస్ రివ్యూలను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్లో జెన్యున్ కంటెంట్ వస్తూ ఉంటుంది. నాలాగా కొత్తగా బిగ్ బాస్ రివ్యూ చెప్పేవాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము బిగ్ బాస్ లోగో వచ్చింది కదా, లోగో ఎలా ఉంది అనేసి దాని గురించి ఒకసారి మాట్లాడదాము. లోగోలో ఎక్కువ పర్పుల్ కలర్, పింక్ కలర్ యూస్ చేశారు. ఆ పర్పుల్ కలర్, పింక్ కలర్ యాక్చువల్గా మనం ఎలా యూస్ చేస్తామంటే లేడీస్కి సింబల్గా యూస్ చేస్తాం. లేడీస్కి సింబల్గా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక అమ్మాయి బర్త్డే కానీ, ఒక లేడీస్ ఎవరిదైనా బర్త్డే ఏదైనా అకేషన్ ఉంటే ఎక్కువగా మనము యూస్ చేసేది లేడీస్కి పర్పుల్ కలర్, పింక్ కలర్ వాళ్ళకి ఇష్టమైన కలర్స్ కాబట్టి ఆ కలర్స్ యూస్ చేస్తాము. ఆ కలర్స్ యూస్ అబ్బాయిలకైతే బ్లూ కలర్, గ్రీన్ కలర్ అలా యూస్ చేస్తాము. ఇప్పుడు 7 సీజన్లు జరగదు కదా, 7 సీజన్లలో వాళ్ళు వచ్చి బిగ్ బాస్లో వచ్చి మనకి అందరూ అబ్బాయిలే గెలిచారు. ఒక్క సీజన్ మాత్రం ఓటీటీ మాత్రం అమ్మాయి గెలిచింది. కానీ అది గెలిచినట్టు కాదు, ఎందుకంటే ఓటీటీ వేరే ఉంటుంది, ఇక్కడ టీవీలో వచ్చేది వేరేగా ఉంటుంది. కాబట్టి ఈసారి అమ్మాయిలు గెలవాలని మనం కోరుకున్నాం. ఎందుకంటే ఆ సెంటిమెంట్ అలాగే వర్కౌట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. కానీ అమ్మాయిలు కొంచెము ఎందుకు గెలవలేకపోతా ఉంటారని కూడా మనం చిన్న అనాలిసిస్ చేస్తే, అబ్బాయిలు కొంచెము గట్స్ ఎక్కువ ఉంటాయి. గట్స్ అంటే కొంచెము బలం ఎక్కువ ఉంటుంది, మైండ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. అమ్మాయిలు కొంచెం సెంటిమెంట్ కాబట్టి కొంచెం రఫ్గా ఉండే అమ్మాయిలు ఎవరైనా వస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. రఫ్గా ఉండే అమ్మాయిలు వస్తే అందరినీ కొంచెం రఫ్గా వచ్చి కొంచెం నాటుగా ఉంటే అప్పుడు ఎపిసోడ్లో కొంచెం వాళ్ళు కూడా బలంగా ప్రయత్నించి వాళ్ళు కూడా టాస్క్లన్నీ గెలిచి అప్పుడు గెలిస్తే చాలా చాలా బాగుంటుంది. సీజన్ 8కి అమ్మాయిలు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం, ఒకవేళ అమ్మాయిలు గెలిస్తే మన సీజన్ 8 చాలా చాలా సక్సెస్ అవుతుందని చూస్తాము. అలాగే ఇప్పుడు నాకైతే ఎవరు వస్తారు ఏమొస్తారని నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే నేను వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్ చూసి నేను రివ్యూ చేయట్లేదు. నా ఛానల్లో నాకు ఏదైతే జెన్యూనిటీ అనిపిస్తుందో దానికోసం అనేసి నేను కట్టుబడి ఉంటాను, మన రివ్యూలు చేస్తూ ఉంటాను. మీరు ఎంతసేపు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, ఒక 1 వీక్ ఎపిసోడ్ చూడండి. 1 వీక్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు నా కంటెంట్ నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అలాగే ఉంచుకోండి, లేకపోయినా సబ్స్క్రైబ్ తీసేయండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, చాలు. లైక్ చేసినారంటే చాలా మందికి రీచ్ అవుతుంది. నేను బిగ్ బాస్ రివ్యూలు, సీరియల్ రివ్యూలు కావాలంటే మీరు చూడొచ్చు ఒకసారి. సీరియల్ రివ్యూలు నేను ఎలా చేస్తాను అనేసి, అలాగే బిగ్ బాస్ రివ్యూలు కూడా జెన్యున్ కంటెంట్ ఇస్తూ ఉంటాను మీకు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని. నాకైతే ఈసారి అమ్మాయిలు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంచే వీడియో చూసినందుకు. నేను లోగో గురించే మాత్రమే మాట్లాడినాను, ఇంకా కంటెస్టెంట్ గురించి మీరు ఈ వీడియోని బట్టి నేను కంటెస్టెంట్స్ గురించి తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై బై. థ్యాంక్ యూ.